అంటే అమ్మవారికి ఆశ ఎక్కువ, అమ్మవారికి ఆశ ఎక్కువ, ఆశ ఎక్కువ. ఏటి చేసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏడు కుమ్మేలాంటి ఏటి నాయన అమ్మ గోడ మీద కూడా సొంపు కలిగినప్పుడే, గోడ మీద కూడా సొంపు కలిగినప్పుడే, గోడ కలిగినప్పుడే ఎక్కి దాకా కాగలేక అమ్మ నల్ల కోడి పుంజులా కాశీలోకి తప్పకుండా కలకత్తా తీసుకొని చూపిస్తారు. కాశీలోకి కలకత్తా తీసుకొని చూపిస్తారు. మన చుట్టూ కోళ్ళ చుట్టూ నలగట్లు ఉంటాయి, మెడలో తొలకాలి దండపుచ్చులు ఉంటాయి, నాలిక మన రక్తం స్కలబడినట్టు కనపడుతుంది. ఎప్పుడు గుళ్ళో ఒక తీర్థంలా జనం వెళ్తారు. ముందు మునీశ్వరులు చేసిన రాటి బొమ్మే, ఆ తర్వాత ఊరుకోదేవ తెలిసింది, పేడకో దేవ తెలిసింది. అక్కడ ఎలా ఉండగా ముగ్గురు ఎలా ఉన్నారా ఆయన అయ్యా సంగ మహాబలే అయ్యా పుస్తకం ఉంది, సినిమా ఉంది. సినిమా చూస్తున్న వరకు నా బాగా అర్థమవుతుంది, పుస్తకం చదివిన వరకన్నా బాగా అర్థమవుతుంది, లేకపోతే మీ కథ సరిగ్గా విన్న వరకన్నా బాగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ నుంచి మీ కథే జాత మహర్షి సూత మహర్షి అరణ్యవాసం ఇస్తున్నాడు. అంటే 30 మునీశ్వరులు 70 ఋషులు శారదా వడ్డీ మట్టారు. ఇందులో బుద్ధుడు ఒక మహర్షి ఉన్నాడు. బ్రహ్మదేవుడు
మీరు తెలుస్తారా తండ్రి? తిరుగుతా శంకరుడి దగ్గరికి వచ్చాడు. నమో నారాయణ కైలాసకాపురమా శ్రీశైలం తపస్సు పెట్టాడు తండ్రి. ఈ తపస్సు భంగం చేసే కారణం ఏమైనా మీరు తెలుపుతారా తండ్రి? పూర్తయిందంటే అట్ట భూలోకాలు కూడా అట్టట్టుగా అయిపోతాయండి. దేవలోకాలు మెట్లై పాకేస్తాడు. అవునవును తండ్రి చిన్నాడా శంకర నేను ముందుగా వెళ్తాను కానీ మీ ముగ్గురు అన్నదమ్ములు కూడా వెనకాల వస్తున్నారా కదా తండ్రి? వస్తారు కదా. నమో నారాయణ నమో నారాయణ నందన ఎలాగెత్తున్నాడా